బ్రూటల్ యాక్షన్ సినిమాని స్కిట్ గా చేసి హిట్ కొడతానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with awesome please let's welcome them. ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ఉండే పూసింది. తాగు నాన్న. ఎవరైనా పాలు పోసి పెంచుతారు, నువ్వేంటమ్మా మిరపకాయల రసం ఇచ్చి మరీ పెంచుతున్నావు? పాలు తాగితే ప్రేమ మాత్రమే పుడుతుంది, అదే మిరపకాయల రసం పోస్తే మీలో ఉన్న పగ ప్రతీకారాలు పుడతాయి నాన్న. పగ పుట్టడమేమో గాని కింద సెగ పుడుతుందమ్మా. ఇంతకీ ఎవరి మీదమ్మా నీ పగ? పరిభూషణ్ రావు ఏం చేశాడమ్మా? పనిస్తానని చెప్పి మోసం చేశాడ్రా. ఏ రోజుకైనా ఆకాశం అంతా ఎత్తుకెదిగి ఈ పిడికిలతో వాడిని చంపేస్తానమ్మా. అది నీకు మాటిస్తున్నానమ్మా. మాటిస్తున్నావు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే పదక్క, మనం డబ్బులు సంపాదిద్దాం. పిస్తోల్ పిల్లదానివే గుండె పేల్చేసినవే జోడు బుల్లెట్ల కండతోటి కంట్రోల్ తప్పిపోదినే నీ దెబ్బ తిన్న తిల్లేమో చిల్లు పట్ట చల్లడైనదే. పగ ప్రతీకారాలు తీరుస్తారని చెప్పి మీరు పబ్బుల్లో డాన్స్ వేస్తున్నారేంట్రా? పగ తీరాలంటే ముందు మన కడుపులు నిండాలి కదమ్మా. ఆ ఫణిభూషణ్ రావుని కత్తితో చంపుతానమ్మా. ఎవరైనా కత్తి పట్టుకుని వెళ్తుంటే యుద్ధంలోకి వీరుల్లా కనిపిస్తారు. నువ్వు అదే కత్తి పట్టుకుని వెళ్తుంటే బర్త్డే కేక్ కట్ చేయడానికి వెళ్ళే బాయ్లా ఉంటావురా. అదే సమయం కరెక్ట్ గా కేక్ కోసే సమయానికి వాడి పీక కోస్తానమ్మా. మీరు నా పగ ప్రతీకారాలను చల్లార్చలేరు. చల్లారుస్తాను. నీ పగని నేను చల్లారుస్తానమ్మా. ప్రారంభించి నీ వేట. అక్క, తమ్ముడు, నా పగల పాలు పంచుకున్నావా? వాడిని చంపే మగాడు ఎక్కడన్నా పుట్టాడేమో చూసావా? ఉన్నాడక్క. పిల్లవాడిని. సికింద్రాబాద్, సికిందర్. ఎవడి నువ్వు నన్నెందుకు పిలిచావు? మా అక్క నిన్ను ప్రేమించింది. ఎక్కడుంది నీ అక్క? నేను నిన్ను ప్రేమిస్తున్నాను సికిందర్. నేను నిన్ను ప్రేమించట్లేదు, నేను ఎప్పుడూ నేను చూడలేదే. అది కాదు సికిందర్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలని చెబుతున్నావు కాబట్టి, పాట పాడావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పదా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. మా అమ్మకి ఒక ఆశ ఉంది, అది నువ్వే తీర్చాలి. చిచ్చి ఏం తీర్చని? అలా కాదు సికిందర్, మా అమ్మని ఒకడు ప్రేమించానని చెప్పి మోసం చేశాడు. వాడిని నువ్వే చంపాలి సికిందర్. ఈ అబ్బాయి వాడెవడో మోసం చేయడమేంటి, వాడిని నేను చెప్పడమేంటి? ఇదంతా రాక్షస్. నాకు చెప్పు సికిందర్ ప్లీజ్, నా మాట విను. వాడిని నువ్వు చంపాలి సికిందర్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాళ్ళ కొడతాను. పో పక్కకి పో. బాధపడకక్క, ఒకడున్నాడు. ఎవరు? అత్తాపూర్ అగ్ని. పిల్లవరా? అత్తాపూర్ అగ్ని. హక్కి పెట్టుందా? ఉంది, కానీ పుల్లలు తడిసిపోయినాయి. మనలు అడిగాను, ఆ మాణిక్యాలు అడిగాను, ఒకే ఒక చిన్న అగ్గిబాటి అడిగాను. అగ్గి, అత్తాపూర్ అగ్గి. చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ 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 ఆ పదాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. అది కాదగ్ని, నన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పండి చాలు. బావగారు లేవండి. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అగ్ని, మా అమ్మ ఆశయం నువ్వు నెరవేర్చాలి అగ్ని. ఏంటది? మా అమ్మని ఒకడు ప్రేమించానని మోసం చేశాడు. నువ్వు వాడి పేక్ కోసి మా పగని పాలు పంచుకోవాలి. హ! పగ 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 ఆ పగని ఎప్పుడో మర్చిపోయాను. నేను వెళ్ళిపోతున్నా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అగ్ని, ఇప్పుడు ఏం చేయాలి తమ్ముడు? ఇంకొకడున్నాడు. ఎవడు వాడు? రాజేందర్ నగర్ రాజు. అయ్యా అది వచ్చాడయ్యా.
ఈ రాజేంద్ర నగర్ లో నన్ను రాజు అని పిలిచే మొనగాడు ఎవడరా? మా అక్క. ఏం పేరు నీ పేరు? జానకి. ఏయ్, జానకి నా యాల్ది ఇన్నాళ్ళకి వచ్చావా జానకి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాజు. అదరహా 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 నీ అందం చూస్తే అదరహా నా మురితం చూస్తే ముదరహా. నీ అమ్మని కట్టం కింద కత్తి ఏర్పరిచేమను ఇప్పుడే నీ మెల్ల తాళి కడతా. కానీ మా అమ్మ ఆశయం నువ్వు నెరవేర్చాలి రాజు. ఏమిటి ఆశయం? మా అమ్మని ఒకడు ప్రేమించి మోసం చేశాడు, వాడిని నువ్వు చంపాలి రాజు. ఆడెవడో రోడ్డేసి వెళ్ళిపోవడం ఏంటి? ఆ రోడ్డు మీద నేను కారు నడపడం ఏంటి? మా అమ్మ ఆశయం నెరవేర్చు రాజు. ప్లీజ్ రాజు. నేను సాహసాలు చేస్తే కాళ్ళు ఇరుగుతాయని డాక్టర్లు చెప్పారు. నేను సాహసం చేయలేను జానకి. నన్ను మర్చిపోదానికి మర్చిపో. రాజు రాజు. నా యాల్ది నా ఎంట పడ్డారంటే పిచ్చి కుక్కలు కొట్టాడు కొడతా. పంట్రా నీ పగ తీరదమ్మా, నీ పగ తీరదు. జానకి నేను నీ పెళ్లి చేసుకుంటాను, ముందు తాంబూలాలు ఇవ్వండి. ఇదే మా తాంబూలాలు. ప్రేమించారని నాకు చెప్పి ప్లేట్ పచ్చిమిరపకాయలు వీడికి ఇస్తావా? మీ ఇద్దరులో ఎవరెవరు నన్ను మోసం చేసిన ఫణిభూషణ్ రావుని చంపండి. మీ ఇద్దరులో ఎవరు నా కూతురు చేసుకోండి బాబు. ఆ పగ నేను చల్లారుస్తాను. నేను చల్లారుస్తాను. నేను చంపుతాను. ఇద్దరు తీసుకోండి. ప్రేమించానని మనసు నాకిచ్చి తాంబూలాల ప్లేట్లు వాళ్ళకిస్తావా? అది ఎవరిని ప్రేమించిందో దాని వెనకాల ఎవడున్నాడో కూడా చూసుకుంటూ వస్తారా? ఎవరి రాజు? రాజేంద్ర నగర్ రాజు. పక్కకెళ్ళి తీతాడు. మీ ముగ్గురులో ఎవరైతే ఫణిభూషణ్ రావుని చంపుతారో వాళ్ళకే నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను. వాడిని నేనే చంపుతాను. నేనే చెప్తా. వాణ్ణి నేనే చంపుతాను. అత్తగారు వాడు ఎక్కడుంటాడో చెప్పండి, ఇప్పుడే వెళ్తాం. రండి. అరే ఫణిభూషణ్ రావు! తీయండిరా. 25 ఏళ్ల క్రితం దాన్ని ఏం చేసావురా? ఫణిభూషణ్ రావు నువ్వు ఎలా కొడతారో తెలుసా? ఒరే ఫణిభూషణ్ రావు, నా గురించి నీకు తెలియదు, ముందు కట్నం ఇప్పు. ఫణిభూషణ్ రావు, నా యాల్తో ఇప్పుడు నా కత్తి రుచి ఏంటో చూస్తావురా? ఈ యాల్తో నీ జీవితం అయిపోతుంది. నాకు ఒక కత్తి. అత్తగారిని ఎందుకు మోసం చేసావు? ఆ ముసలి దాన్ని నువ్వు ఏం చేసావు? అసలు దాని వైపు చూడడానికి నీకు మనసులో వచ్చిందిరా? ఇంకా లాభం లేదు. ఎవరన్నారు అరెస్ట్? ఆ ఫణిభూషణ్ గారు చచ్చిపోతే అది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా ఉంది, కానీ మీరు వాడిని చంపితే నేరస్తులు అవుతారు, కానీ పెళ్లి కొడుకులు ఎలా అవుతారా? కలచెదిరింది కసమారింది కన్నీరు ఇక మిగిలింది. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? బాగుంది. ముగ్గురు హీరోల్లాగా 3 గెటప్లు వచ్చారు. ఫైన్, గుడ్. నాకు బాబు సార్ బాగుంది. ఆ ముగ్గురు రావటం, హీరోలు ముగ్గురు వచ్చి నైస్.